ప్రకాశం జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. గత ఎన్నికల అనంతరం వైసీపీని వీడి జనసేన గూటికి చేరిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్థానిక టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు, అవినీతి ఆరోపణలు ప్రారంభించడంతో ఒంగోలు కూటమి రాజకీయం వీధిన పడింది. ఇన్నాళ్లు సోషల్ మీడియా వేదికగా సాగిన కరపత్రాల వార్ కాస్త ఇప్పుడు ప్రత్యక్షంగా మైకుల ముందుకు గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేసింది. ఎమ్మెల్యే దామచర్ల నేనే రాజు నేనే మంత్రి అనే రీతిలో అరాచకాలు సాగిస్తున్నారని, బార్లు, ఇసుక, మైనింగ్లో దందాలు నడిపిస్తున్నాయంటూ బాలినేని తీవ్ర ఆరోపణలు గుప్పించడంతో రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం ఏర్పడింది. అంతకుముందు బాలినేని విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఒంగోలులో దామచర్ల అవినీతిపై ఎవరో కరపత్రం పంపితే ఆ నెపం తనపై నెట్టి తన అనుచరులను అక్రమ కేసులతో వేధిస్తున్నారని విరుచుకుపడ్డారు. ఒంగోలులోని బార్లలో సగం షాపులు దామచర్లవే అని, డ్వాక్రా రుణాలు, ఇసుక డంపులు, రాజుపాలెంలో రొయ్యల చెరువుల ఆక్రమణల వెనుక ఎమ్మెల్యే అనుచరులు ఉన్నారని ఆరోపిస్తూ దీనిపై సీఎం చంద్రబాబు విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తప్పు చేయని తన అనుచరులను కాపాడుకోలేకపోతే తన రాజకీయ జీవితమే వ్యర్థమని, ఇకపై వారంలో 4 రోజులు ఒంగోలులోనే ఉండి ప్రజా సమస్యలపై పోరాడతానని బాలినేని హెచ్చరించారు. ఈ తీవ్రమైన ఆరోపణలపై ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎదురుదాడికి దిగి కౌంటర్ ఇచ్చారు. బాలినేని కూటమిలోనే ఉన్నారనే ఉద్దేశంతో తాము ఇన్నాళ్లు మౌనంగా ఉన్నామని, కానీ ఆయన అమావాస్యకోసారి ఒంగోలొచ్చి అనవసర విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తనపై అవాస్తవాలతో కరపత్రాలు పంపిణీ చేయించింది బాలినేని ముఖ్య అనుచరుడు మురళీయేనని, ఈ విషయం పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిందని స్పష్టం చేశారు. అదే తాము గనుక బాలినేని అక్రమాలపై కరపత్రాలు ముద్రించాలనుకుంటే కాగితాలు చాలవని ఏకంగా పుస్తకాలే వేయాల్సి వస్తుందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత వైసీపీ హయాంలో తమపై 79 అక్రమ కేసులు పెట్టించారని గుర్తు చేసిన దామచర్ల నాటి రౌడీయిజం ఇప్పుడు సాగనివ్వబోమని స్పష్టం చేశారు. బాలినేని ఎన్నికల తర్వాత పార్టీ మారకుండా ఉంటే ఈ పాటికి అక్రమాల కేసుల్లో తండ్రి కొడుకులిద్దరూ జైల్లో ఉండేవారని వ్యాఖ్యానించారు. కొందరు నేతలు జనసేన ముసుగులో ఉంటూ ఎప్పటికీ వైసీపీ నేతలకు ఏజెంట్లుగా పనిచేస్తున్నారని పరోక్షంగా ఆరోపించారు. మద్యం, బార్ షాపులను సిండికేట్ చేసి గతంలో కోట్లు దండుకున్నది బాలినేని కుటుంబమే అని, తమపై చేసిన ఆరోపణలన్నింటిపై శ్రీకాళహస్తి లేదా కాణిపాకం ఆలయంలో ప్రమాణానికి సిద్ధమా అని సవాల్ విసిరారు.